ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా వీళ్ళందరూ ఇంత దూరం రాకపోయేవాళ్ళు. మీరు ఇంకా కూడా అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చినారో బాధితులు వాళ్ళు నిజంగా చాలా భయపడుతున్నారు. వీళ్ళే కాదు మమ్మల్ని కూడా భయపెడుతున్నారు. చాలా మంది ఫోన్లు చేసి కాల్స్ చేసి చాలా చాలా భయపడుతున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఏదున్నా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు పిచ్చి 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 మాటలు మాట్లాడితే మాత్రం లీగల్ యాక్షన్స్ పక్కా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు సంపత్ నాయక్ గారిని నమ్మో, అశోక్ గారిని నమ్మో ఇంతమంది బయటకు వస్తున్నారు. నెక్స్ట్ కూడా చాలా మంది రాబోతున్నారు. అండ్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తామనుకుంటున్నా. ఇన్ని రోజులు మంగ్లీ గారికి సంబంధం లేదు, మంగ్లీ గారికి సంబంధం లేదు అన్నారు కదా. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మంగ్లీ గారికి సంబంధం ఉంది. మంగ్లీ గారికి సంబంధం ఉంది కాబట్టే వాళ్ళ తమ్ముడు మూటలు మోసినట్టు డబ్బుల బ్యాగులు ఎందుకు మోసాడు? నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదు, ఈయననే నా డబ్బులు తీసుకున్న ఫేస్ అని అడిగారు మంగ్లీ గారు. మరి మీ తమ్ముడే కదా శివ చౌహాన్ అంటే, మీ తోడబుట్టిన తమ్ముడే కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకుంటారు, ఎలాగ ఆన్సర్ చెప్పుకుంటారు చెప్పండి. అండ్ ఎవరైతే మిగతా నాయకులు అందరూ ఉన్నారో, ఈ అమ్మ కూడా మన గిరిజన బిడ్డే. ఈ అమ్మ కాలు పట్టుకుందంట. మీరు ఇప్పటికైనా ఆలోచించి బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిగతా నాయకుల్ని కూడా. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా వీళ్ళందరూ ఇంత దూరం రాకపోయేవాళ్ళు. మీరు ఇంకా కూడా అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చినారో బాధితులు వాళ్ళు నిజంగా చాలా భయపడుతున్నారు. వీళ్ళే కాదు మమ్మల్ని కూడా భయపెడుతున్నారు. చాలా మంది ఫోన్లు చేసి కాల్స్ చేసి చాలా చాలా భయపడుతున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఏదున్నా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు పిచ్చి 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 మాటలు మాట్లాడితే మాత్రం లీగల్ యాక్షన్స్ పక్కా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు సంపత్ నాయక్ గారిని నమ్మో, అశోక్ గారిని నమ్మో ఇంతమంది బయటకు వస్తున్నారు. నెక్స్ట్ కూడా చాలా మంది రాబోతున్నారు. అండ్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తామనుకుంటున్నా. ఇన్ని రోజులు మంగ్లీ గారికి సంబంధం లేదు, మంగ్లీ గారికి సంబంధం లేదు అన్నారు కదా. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మంగ్లీ గారికి సంబంధం ఉంది. మంగ్లీ గారికి సంబంధం ఉంది కాబట్టే వాళ్ళ తమ్ముడు మూటలు మోసినట్టు డబ్బుల బ్యాగులు ఎందుకు మోసాడు? నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదు, ఈయననే నా డబ్బులు తీసుకున్న ఫేస్ అని అడిగారు మంగ్లీ గారు. మరి మీ తమ్ముడే కదా శివ చౌహాన్ అంటే, మీ తోడబుట్టిన తమ్ముడే కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకుంటారు, ఎలాగ ఆన్సర్ చెప్పుకుంటారు చెప్పండి. అండ్ ఎవరైతే మిగతా నాయకులు అందరూ ఉన్నారో, ఈ అమ్మ కూడా మన గిరిజన బిడ్డే. ఈ అమ్మ కాలు పట్టుకుందంట. మీరు ఇప్పటికైనా ఆలోచించి బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిగతా నాయకుల్ని కూడా. థ్యాంక్ యూ.